నేను మిషన్ అయ్యాను. అత్తయ్య ఏ కలిగిన అంటున్నావా నువ్వు ఎప్పుడు మిస్సింగ్ అయినావు? ఏం కథ నాకేం అర్థం కాలేదు అత్తయ్య. ఏంది అల్లుడా నేను కలగన్నానా అల్లుడా? అవునత్తయ్య. అవునా నేను కలగన్నానా? అవును మళ్ళా అల్లుడు రేపు సంక్రాంతి వస్తుంది, ముగ్గులు పోటీ క్యాట్ వాక్ పోటీ పెట్టినారు, నాకు అట్లా నేర్పి అల్లుడు. రామాయణము లవకుశ చూడాల్సిన వయసులో ఈ వయసులో నీకు క్యాట్ వాక్ ఏం అవసరం అత్త చెప్పు? కృష్ణరామ అనుకుంటా తినుకుంటా పనుకోకుండా ఈ వయసులో నీకు అవసరమా? నీకు చెప్పు. మామయ్య తెలిసి ఏమన్నా ఉందా? అది కాదు అల్లుడు, ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొని వస్తారు 1,00,000 రూపాయలు. అంటే మన పక్కింటోళ్ళు కృష్ణవేణి, భారతిను, శ్రీదేవి, పద్మావతి అందరూ పోతున్నారు, అంతా కొట్టుకొని వస్తాను. నేను ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొని వస్తాను, నువ్వు అట్లా నేర్పి అల్లుడు. అత్తయ్య క్యాట్ వాక్ ఏమని నేర్పిస్తా. మామయ్య ఏమన్నా అంటే ఆ బాధ్యత అంతా నీదే, అర్థమైందా? నాకు ఎటువంటి సంబంధం లే, నువ్వే ఫోన్ చేసిన బరువు బాధ్యతలంతా. అల్లుడు మీ మామయ్య గురించి ఏం దిగులు పడద్దులే, నేను చూసుకుంటా గాని మీ మామయ్య గురించి. సరే అత్తయ్య, ఇప్పుడు నేర్పిస్తాను అత్తయ్య, ఓకేనా? ఓకే అల్లుడు. అత్తయ్య చూడండి, బాగా చూసి నేర్చుకోండి. అత్తయ్య ఫస్ట్ ప్రైజ్ కొట్టే కెపాసిటీ నీకుందా? ఏం అల్లుడు అంత మాట అంటివి? రెడ్డివారు పద్మావతి అంటే ఏమి, నీకు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి చూపిస్తా చూడు. శబాష్ అత్త, ఇదే మాట మీద ఉండు, 1,00,000 రూపాయలు తీసుకోండి రా. నీకు 50,000, నాకు 50,000, ఓకేనా? ఓకే అల్లుడు.